హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది చూడండి, ఇది జీన్స్ మీదకి టాప్ చూయించడానికి అనమాట. ఇది మీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది, అంతే 10 సెంట్లు అట్లా. దీన్ని చూడండి, 2 మడతలు ఇట్లా మడత పెట్టుకున్నా, మడత పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇట్లా అడ్డం మడత పెట్టిన. మడత పెట్టిన తర్వాత చూడండి, దాన్ని ఇటు ఒక మడత ఉన్నది నా సైడ్కి ఇట్లా తిప్పుకుంటున్నా. చూడండి, ఇవేమో ఇట్లా మడత మీద 2 మడతలు ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. ఇక్కడ అన్ని ఓపెన్స్ ఉంటాయి ఇక్కడ సైడ్ మొత్తము. అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నేను బార్డర్ కట్ చేస్తున్నా. బార్డర్ లాస్ట్కు కుట్టుకుంటే సరిపోతుంది, అందుకని బార్డర్ కట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మడత ఉంది, ఇక్కడ 2, దీనికో మడత దానికో మడత. ఇక్కడ ఇటు సైడ్ ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఇగో ఇక్కడ కూడా ఓపెన్స్ అనమాట. చూడండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. తర్వాత ఇది ఇట్లా మడతలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ మడతల సైడు మనం నెక్కు పెట్టుకోవాలన్నమాట. ఈ మడతల సైడు ఇట్లా నెక్కు పెట్టుకోవాలి. పదే పదే చూపించిన అండి అర్థం కావడానికి. 6.5 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ ఆమ్ హోల్ కూడా చంక కూడా 6.5 6.5 తీసుకున్నా. తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఇంచులు తీసుకున్నా. చూడండి, 7 అయినా తీసుకోవచ్చు, 8 అయినా తీసుకోవచ్చు. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఎక్స్ట్రా మనకు కావాలి కదా. తర్వాత హైట్ వచ్చేసి, ఇది టాప్ కోసం కదా, టాప్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నా. మీరు క్లాత్ ఎక్కువ ఉన్న 15 14 చెస్ట్ ఇట్లా ఎక్కువ ఉంటే 15 తీసుకోండి. నేనైతే ఇక్కడ 13 అట్లా తీసుకున్నా. తర్వాత ఇది మనకు ఆమ్ హోల్ ఇట్లా చంక చూడండి, ఇట్లా గీయండి 1 ఇంచ్ తీసుకొని. తర్వాత ఇక్కడ మనకు క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ క్లాత్ మనకు ఎంత వెడల్పు ఉంటే అంత గీసేసేయండి. అట్లా గీసిన తర్వాత ఇక్కడ 7 ఇంచెస్ పెట్టండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 7 ఇంచెస్ 8 ఇంచెస్ పర్లేదు, 8 ఇంచెస్ పెట్టుకున్నా పర్లేదు, 9 ఇంచెస్ 8 9 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు. ఇంకా నెక్కి వచ్చేసరికి 3.5 3.5 ఇంచులు. ఇక్కడికి వచ్చేసేసరికి 4 ఇంచులు తీసుకున్నా. 4.5 ఇంచులు పర్లేదు తీసుకోండి. 4 ఇంచులు తీసుకున్నా. తర్వాత దాన్ని రౌండ్ గీయండి నెక్కు. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ మొత్తంలోనే టాప్ అయిపోతుంది మనకు. ఇంక ఇదే కటింగ్ అండి, ఏం లేదు, సింపుల్. 1కి 2 సార్లు చూస్తే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు కట్ చేయండి. నెక్ చూడండి కట్ చేస్తున్నా. ఇప్పుడు చంక కట్ చేస్తున్నా నేను. ఇంకా మనకు ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా, సపరేట్ ముందు భాగం వెనుక భాగం అవుతుంది కదా. చూడండి, ఇట్లా కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మార్క్ ఎలా వేసానో అలాగే కట్ చేయాలండి. చూడండి, నేను ఇప్పుడు ఎట్లా గీసినో అట్లా కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ పక్కకి పెట్టేస్తే మనకి హ్యాండ్స్కి నెక్కి అవుతుంది. ఇంకా ఇదేమో చూడండి, ఇప్పుడు కట్ చేసింది చూడండి, ఇట్లా ఇక్కడ కుచ్చులు వస్తాయి అన్నమాట మనకి. ఇట్లా చాలా సింపుల్గా ఉంటుందండి అసలు ఫ్రాకు. ఇది 2 మడతల మీద కదా మనం పెట్టింది, అందుకే కట్ చేస్తున్నా నేను. చూడండి, ఇప్పుడు సపరేట్ చేస్తే వెనుక భాగం ముందు భాగం చేయాలి. ఇప్పుడు ఇవి ముందు భాగం వెనుక భాగం చేసింగో చూడండి, ఒకటి వెనుక భాగం ఒకటి ముందు భాగము. ఇట్లా అయిన తర్వాత అయితే ముందు భాగం నేను కొద్దిగా నెక్ కట్ చేస్తున్నా. 1 ఇంచ్ కిందికి పెట్టి నెక్ కట్ చేస్తున్నా అనమాట. చూడండి, 4 ఇంచెస్ అంటే మరి కొద్దిగా ఇంకొద్దిగా 1 ఇంచ్ కిందికి ఉంటే బాగుంటుందేమో అని కట్ చేస్తున్నా. అట్లా కట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు నెక్ కావాలి. దీంట్లో లైనింగ్ ఏం వేయట్లేము తిప్పేయడానికి, అందుకోసమని నెక్కులు చేసుకోవాలన్నమాట. మిగిలిన క్లాత్లో ఒక పీస్ తీసుకొని చూడండి, ఇప్పుడు నెక్ గీస్తున్నా నేను. ఇట్లా 2 మడతల మీదనే పెట్టుకోవాలి. ఇది ముందు భాగం అండి, ఎందుకంటే ముందు భాగము సపరేట్ వెనుక భాగం సపరేట్ నెక్ గీస్తున్నా. ఎందుకంటే మనం ముందు భాగం 1 ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకున్నాము, వెనుక భాగము 4 ఇంచెస్ అలాగే ఉంచినాము. ఇదిగోండి, ఇది ముందు భాగంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇలాగే ఉంచి వెనుక భాగంది కూడా మీకు అర్థం అవ్వాలని గీస్తున్నా. చూడండి, వెనుక భాగం కూడా అలాగే మడత మీద పెట్టుకోండి. అట్లే మడతలు క్లాత్ ఉన్న దాంట్లోనే సరిపోతుందా లేదా అని కూడా చూసుకోవాలి మనము. ఇట్లా మడత మీదనే ఉంచేసి ఆ చిన్న క్లాత్ మీద మనము నెక్ అనేది సరి చేసుకొని గీసుకోవాలి. చూడండి, ఇట్లా గీసుకోవాలండి. ముందుది వెనకది నెక్ చూడండి, ఇట్లా మనకు ముందుది ఎక్కువ వెనక్కి తక్కువ అట్లా తీసుకుంటే సపరేట్ చేసుకోవాలి. లేదంటే 2 4 ఇంచెసే ఉన్నాయనుకోండి, ముందు వెనక ఇట్లా మడత పెట్టి అట్లయినా చేసుకోవచ్చు అనమాట, 2 ఒకటేసారి. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి, ఇది ముందుది ఫ్రంట్ది అనమాట. ఇది కట్ చేసి పక్కకి ముందు దానికి మళ్ళీ కలిసిపోతాయండి. సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడే మళ్ళీ అది ఇది ఎనికిదా ఇది ముందుదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మనము.
ఇది చూడండి ఇట్లా పెట్టుకొని ఇంకో ఇది ఇప్పుడు ఉబ్బదీసి ముందు దానికి ఇది బ్యాక్ అన్నమాట. చూడండి ఒకసారి ఎందుకంటే మనకు నెక్ రౌండ్ నెక్ పెట్టినాం కాబట్టి వెనక ముందు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కదా. చూడండి ఒకటేసారి గల్లా నేను పెట్టేసుకొని గుండు సూదితో పెట్టి అక్కడిక్కడ మళ్ళీ పడిపోతుంది కదా, మళ్ళీ అట్లే పెడితే మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఒకటేసారి నెక్కు పెట్టేసి గుండు సూది పెట్టేస్తున్నా. చూడండి ఇట్లా పిన్ పెట్టేసుకోండి, ఇంకా మీకు అది ఎక్కడైనా పడిపోతుందేమో అన్న భయం ఉండదు మనకు. చూడండి ఇది ఇది వెనకది పెట్టినాం. ఇప్పుడు ముందుది కూడా అలాగే పెట్టుకుందామండి. ఇగో ముందుది కూడా అలాగే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకపోతే మనం మర్చిపోతే మళ్ళీ అక్కడిక్కడ పడిపోయి మళ్ళీ వాటి కోసం వెతకాల్సి వస్తుంది. ఇంకొకటి క్లాత్ లేకపోతే మరీ ఇబ్బంది, మళ్ళీ వేరే క్లాత్ వేయాల్సి వస్తుంది, లోపలికే కనిపించదు. అయినా కానీ ఇంకా క్లాత్ ఉన్న దాంట్లోనే నేను ఇది చేసిన అనమాట. ఇప్పుడు ఇవి మిగిలిన క్లాత్ ఉందన్న కదా, ఇది హ్యాండ్స్ కోసము ఇట్లా మనం చేద్దాము. ఇది చూడండి 2 ఉన్నాయి దీంట్లో పీసులు. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కాబట్టి నేను హ్యాండ్స్కి పెడితే బాగుంటుంది అన్నట్లు 5 ఇంచెస్ పెట్టేసిన తర్వాత దాన్ని స్ట్రైట్ గీసి 7 ఇంచెస్ 8 ఇంచెస్ మనకి ఎంత కావాలంత మార్క్ చేసి 2.5 కింద పెట్టేసి చూడండి షేప్ తీసేస్తున్నా నేను. ఇట్లా హ్యాండ్స్కి కట్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కాబట్టి చూడండి మధ్యలో ఖచ్చితంగా అట్లా పెట్టుకోవాలి మనము. ఇదిగో 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. వీటికి లైనింగ్ కూడా వేసుకుందాం, ఎందుకంటే ఇంకా క్లాత్ ఉంది కదా మనకు. అందుకే అదే క్లాత్ మడిచి ఇప్పుడు ఆ క్లాత్నే మళ్ళీ లోపల హ్యాండ్కి లోపల లైనింగ్ లాగా కట్ చేస్తున్నాను నేను. ఒకవేళ సింగిల్గా అలాగే మడత పెట్టేయచ్చు, కానీ కాటన్ కదా కొద్దిగా ముడుచుకున్నట్లు అవుతుంది అనమాట. వాష్ చేసినప్పుడు కొద్దిగా మనం ఇట్లా హ్యాండ్స్కి వెయ్యరు, కానీ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ముడత రాకుండా ఉతికినప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట. అందుకోసం ఎలాగో క్లాత్ ఉంది కదా, అందుకని నేను లైనింగ్ కూడా అదే యూస్ చేస్తున్నా. చూడండి నేను ఇప్పుడు ఈ ఉల్టా వేసిన, ఎందుకంటే మనకు తిప్పేస్తాం కాబట్టి ఉల్టా వేసిన అనమాట నేను. ఇప్పుడు చూడండి ఇది మంచిది. ఇప్పుడు ఈ పైన ఉన్నది ఉల్టా అనమాట. ఇట్లా వేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని తీయండి. చూడండి ఇప్పుడు మంచిది వచ్చింది. ఇప్పుడు మనము ఇంకొక క్లాత్ వేసింది లైనింగ్ అనుకున్నాం కదా, లైనింగ్ సైడు లోపల చిన్న క్లాత్ ఉంటుంది కదా, అటు అనుకొని ఇప్పుడు లైనింగ్ మీద క్లాత్ వేసుకుంటూ రండి. లైనింగ్ మీద క్లాత్ వేసుకుంటూ ఇట్లా వచ్చిన తర్వాత చూడండి దాన్ని లైనింగ్ మీద క్లాత్ వేసుకుంటూ వచ్చి ఇట్లా మడత పెట్టేసేయాలి. చూడండి నేనైతే ఇంకా మళ్ళీ పైనంగా అయితే క్లాత్ అది కుట్టేం వేయట్లేను, ఎందుకంటే అనిగే కుట్టు లోపల నుంచే లైనింగ్ వేసిన కదా, ఇప్పుడు వేయకపోయినా పర్లేదు. పైన మాత్రం అనిగే కుట్టు వేసేస్తున్నా నేను. ఇలాగా 2 హ్యాండ్స్ వేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ మనం గుండు సూది పెట్టుకున్నాం కదా,